హలో ఫ్రెండ్స్, కాంతార మూవీ కలెక్షన్స్ కొల్లగొడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీలో 2 దైవాలను చూపించారు, పంజులి మరియు గులిగ. ఈ దైవాలను కోస్టల్ కర్ణాటకలో 5000 సంవత్సరాల నుండి పూజిస్తూ వస్తున్నారు. కొన్ని ఆచారాల ప్రకారం కైలాసంలో ఒక వరాయి మృతి చెంది దాని పక్కనే ఉన్న ఒక చిన్న వరాయి మాతా పార్వతికి కనిపిస్తుంది. మాతా పార్వతి దాన్ని అడాప్ట్ చేసుకొని పెంచుతుంది. అది పెద్దగా అయ్యాక వినాశకారిగా మారడం వల్ల శివుడు దాన్ని వధించాలనుకున్నాడు. కానీ పార్వతీదేవి వల్ల దాన్ని వదిలేసి భూలోకానికి పంపించి భూలోకంలో ఉన్న అడవులను, పంటలను మరియు ధాన్యాలను రక్షించమని బాధ్యతలు అప్పగించారు. అలా ఆ వరాహి స్పిరిచువల్గా మారి పంజులి దైవంగా అవతరిస్తారు. అలాగే మాత పార్వతికి బూడిదలో నుండి దొరికిన ఒక రాయిని శివుడు నీళ్ళలో వేయడం వల్ల గులిగ దైవం అవతరిస్తారు. గులిగ దైవంను కూడా భూలోకంలో పంటలను, అడవులను, మానవులను కాపాడమని పంపించగా అక్కడే ఉన్న పంజులి దైవంతో యుద్ధం కూడా జరుగుతుంది. కానీ మాత పార్వతి ఆదేశంతో ఆ దైవాలు కలిసిపోయి అక్కడి ప్రజలను కాపాడుతుందని నమ్ముతారు. అంటే ఈ మూవీ మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా తెలుపుతుంది కాబట్టి జనాలను ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.